కానీ పౌర్ణమి నాడు మాత్రము అసలు రోడ్డు కూడా కనిపించదు, అంత క్రౌడ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆ శివయ్య పిలుపు ఉంటేనే రావడానికి వీలైతుంది. ఇక్కడ చాలా మంది నిమ్మకాయల దిష్టి అయితే తీసుకుంటారు. సాక్షాత్తు శివలింగంగా అగ్ని స్వరూపంగా భావిస్తారు. పునర్జన్మల చక్రం నుండి విముక్తి పొందడానికి ఈ మోక్ష మార్గం అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఎన్వి ఇండియన్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ ఆదూరు నుండి తిరువన్నమలైకి ఎలా వచ్చామనేది వీడియో చేసి అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇది పార్ట్ 2 వీడియో అనుకోండి. పార్ట్ 2 వీడియోలో మొత్తం తిరువన్నమలై దేవస్థానము గిరి ప్రదక్షిణ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మేము రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైము 4 అయితే అయింది. అదే పౌర్ణమి నాడైతే మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. అసలు రోడ్డు కూడా కనిపించదు, మీకు ఇలా ఆరు బయట ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ పౌర్ణమి నాడు మాత్రము అసలు రోడ్డు కూడా కనిపించదు, అంత క్రౌడ్ అయితే ఉంటుంది. రాజగోపురం లెఫ్ట్ సైడ్ నుంచి గిరి ప్రదక్షిణ అనేది మొదలవుతుంది. గిరి ప్రదక్షిణ చేసే మార్గంలోనే మనకేం కావాలో అనేది అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆ శివయ్య పిలుపు ఉంటేనే రావడానికి వీలైతుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 8 దిక్కులకు ఒక్కొక్కటి చొప్పున అష్టలింగాలు అయితే ఉన్నాయి. ఈ లింగాలు అష్టదికల్పులు పూజించిన శక్తివంతమైన ప్రదేశాలని చెప్పుకోవచ్చు. వీటి చరిత్ర కూడా నేను ఇప్పుడు మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. మొదటగా వచ్చే లింగం ఇంద్రలింగం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది షాపుల మధ్యలో ఒక షాప్ మాదిరిగా ఉంటుంది. ఇది తూర్పు దిక్కునైతే ఉంటుంది. దేవతల రాజు అయిన ఇంద్రుడు తన దోషాలు తొలగించడానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడనేది ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. పూజిస్తే వచ్చే ఫలితాలు దీర్ఘాయుష్యు, కీర్తి, ఉన్నతమైన పదవులు లభిస్తాయని చెప్తారు. ఇక్కడ ఈ బోర్డు చూడండి, మనం ఎక్కడ ఉన్నామనేది లొకేషన్ అది చూపిస్తుంది. చూడండి ఒకసారి బోర్డు. రెండో లింగం వచ్చేసి అగ్నిలింగం. ఆగ్నేయ దిక్కునైతే ఉంటుంది. అగ్నిదేవుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని ఇక్కడ నమ్మకం. పూజ చేసే ఫలితాలు అగ్ని భయం తొలగిపోవడంతో పాటు జ్ఞానం మరియు ఆరోగ్యం అయితే సిద్ధిస్తుంది. ఎదురుగా గుడి చూస్తున్నారు కదా, కాళీ అమ్మవారిది గుడి. ఇక్కడ చాలామంది నిమ్మకాయల దిష్టి అయితే తీసుకుంటారు. పౌర్ణమి నాడు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది నిమ్మకాయల దిష్టి అనేది. ఇక్కడ చూడండి, చాలామంది ఇప్పుడే నిమ్మకాయల దిష్టి అనేది తీసుకుంటున్నారు. గిరి ప్రదక్షిణ చేసే మార్గంలోనే రమణాశ్రమం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తిరువన్నమలైలో అరుణాచల కొండ దిగువన ఉన్న ఈ ఆశ్రమం ధ్యానం, ప్రశాంతతకు ప్రసిద్ధి చెందింది. శ్రీ రమణ మహర్షిది ఇక్కడ సమాధి ఉంది ఫ్రెండ్స్. దర్శనం సమయం వచ్చేసి 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడ నివాసం పొందాలనుకుంటే 1 నెల ముందే మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. అది ఇంటర్నెట్లో అయితే దొరుకుతుంది. అష్టలింగాల్లో 3వ లింగం యమలింగం. మృత్యులకు అధిపతి అయిన యమధర్మరాజు అరుణాచలేశ్వరుణ్ణి దర్శించి భక్తి మార్గంలో నడవడానికి ఈ లింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పూజ చేస్తే వచ్చే ఫలితం పాపాలు నశించే మృత్యు భయం నుంచి విముక్తి అయితే కలుగుతుంది. నాలుగవ లింగం నైరుతి లింగం. నైరుతి దిక్కునైతే ఉంటుంది. నైరుతి దికల్పుకుడైన నిరుతి అసురుల బాధల నుంచి రక్షణ పొందడానికి ఈ లింగాన్ని పూజించి తరించేవాడు. పూజించే వచ్చే ఫలితం శత్రుభయం తొలగిపోతాయి, జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇంకా సూర్యలింగానికి 1.3 కిలోమీటర్స్ ఉందని అక్కడ బోర్డు అయితే వేశారు. మేము ఇంకా మార్గ మధ్యంలో అయితే పోతున్నాము.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సూర్యలింగం. సూర్య భగవానుడు పూజించిన ఈ లింగం భక్తులకు ఆరోగ్యాన్ని, విశ్లేషమైన ఆత్మీయ శక్తిని ప్రసాదిస్తుందని నమ్ముతారు. చూడండి, మీకు ఒక అద్భుతమైన వ్యూ చూపిస్తున్నాను. అరుణాచల కొండ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పవిత్రమైన పర్వతాలలో ఒకటి. భూమి ఆవిర్భావ సమయంలో ఏర్పడిన ఈ కొండ హిందువులకు సాక్షాత్తు శివలింగంగా, అగ్ని స్వరూపంగా భావిస్తారు. ఇది పంచభూత క్షేత్రాలలో అగ్ని తత్వాన్ని ప్రతీక అని చెప్పుకోవచ్చు. ఒకసారి కొండ వైపు వ్యూ చూడండి. వెనకాల సూర్యుడు, పైన పక్షిలాగా అనిపిస్తుంది కదా. ఈ కొండ లోపల చాలా గుహలు అయితే ఉన్నాయి. అలాగే లోపల విరూపాక్ష గుహ కూడా ఉందంట. సాక్షాత్తు ఆ కొండనే శివయ్య లింగంగా భావిస్తారంట. ఇప్పుడు మనం చూసే లింగమే 5వ లింగం, వరుణలింగం. ఇది పశ్చిమ దిక్కున అయితే ఉంటుంది. జలాధిపతి అయిన వరుణదేవుడు వర్షాలు, ప్రకృతి సంపద కోసం మరియు లోక కళ్యాణం కోసం ఈ లింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించడం అనేది ఇక్కడ నమ్మకం. పూజిస్తే వచ్చే ఫలితాలు, జల సంబంధిత సమస్యలు తొలగి కుటుంబంలో శాంతి, సమృద్ధి విల్లు విరుస్తాయనే ఇక్కడ నమ్మకం. ఇక్కడ చూడండి, మీకు ఒక అద్భుతమైన టెంపుల్ అయితే చూపించబోతున్నాను. అర్ధనారీశ్వర్లో టెంపుల్ అయితే ఉంది. చూడండి ఒకసారి, చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. చుట్టుపక్కల ప్రకృతి కూడా హైలైట్ ఉంటుంది. అర్ధనారీశ్వరుని గుడి వెనకాలే మన అరుణాచల కొండ అయితే ఉంటుంది. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. బాగుంది కదా. చూడండి, అరుణాచల కొండను కూడా ఒకసారి చూపిస్తున్నాను మీకు. సంవత్సరానికి ఒకసారి ఆ అరుణాచల కొండ మీద దీపం అయితే వెలిగిస్తారండి ఫ్రెండ్స్. కొన్ని పౌర్ణమి నాడు, ప్రత్యేక పౌర్ణమి నాడు మాత్రము చాలామంది భక్తాదులు ఎక్కువగానే వస్తారు. అరుణాచలానికి చాలామంది పిల్లలతో అయితే వస్తుంటారు. పిల్లలతో వస్తే ఇలాంటి ట్రాలీ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. తీసుకొని వాళ్ళ దాంట్లో పడుకోబెట్టుకొని తీసుకెళ్ళచ్చు గిరి పరీక్షణకి అయితే. ఆరో లింగం అయిన వాయులింగం వాయు దిక్కునైతే ఉంటుంది. గాలికి అధిపతి అయిన వాయుదేవుడు ప్రాణికోటికి శక్తిని అందించి, శక్తి కోసం ఇక్కడ పరమశివుడిని పూజించాడనే నమ్మకము. పూజించే వచ్చే ఫలితాలు ప్రాణశక్తి పొందుతుంది మరియు శ్వాసకోశ సమస్యలు నయమవుతాయని చెప్తుంటారు. గిరి ప్రదక్షిణ చేసే రూట్లోనే మాకు ఐ లవ్ తిరువన్నమలై అనే ఒక బోర్డు అయితే కనిపించింది. ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. వెనకాలే అరుణాచల్ కూడా కొండ కనిపిస్తుంది. చూడటానికి చాలా బాగుంది. మొత్తం వ్యూ అయితే చూపిస్తున్నాను మీకు. చూడండి, చాలామంది వచ్చి ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగుతూ, అలాగే కొండను కూడా ఫోటో తీస్తూ ఫుల్ చిల్ అయితే అవుతున్నారు, అంటే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసే లింగం చంద్రలింగం. శివుడు తన జటాజుటంలో చంద్రుణ్ణి ధరించడం వల్ల ఆయన చంద్రశేఖరుడు అని పిలుస్తారు. చంద్రలింగాన్ని దర్శించడం వల్ల మనసులో అశాంతి తొలగిపోయి ఏకాగ్రత, మనోధైర్యం పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం చూడబోయే లింగం 7వ లింగం కుబేరలింగం. ఉత్తర దిక్కునైతే ఉంటుంది. దేవతలకు ధనాధ్యక్షుడైన కుబేరుడు తన సంపద, ఐశ్వర్యం నిలకడగా ఉండాలని ఈ లింగాన్ని పూజించి అనుగ్రహం పొందాడని ఇక్కడ నమ్మకం. పూజిస్తే వచ్చే ఫలితం అష్టైశ్వర్యాలు, వ్యాపార వృద్ధి, ధన ప్రాప్తి కలుగుతుందని చాలా మంది చెప్తూ ఉంటారు.
చూడండి, ఇక్కడ చాలా మంది క్యూ లైన్లో అయితే నించుకున్నారు. ఇక్కడ మోక్ష మార్గం అనేది ఉంటుంది. అరుణాచలేశ్వరానికి దాదాపు 3.5 కిలోమీటర్ దూరంలో అడాయర్ గ్రామం సమీపంలో కుబేరలింగం దగ్గర ఉన్న వినాయకుడి ఆలయం దగ్గర అయితే ఉంటుంది. అక్కడ చూపిస్తున్నాను కదా, అదే ఫ్రెండ్స్ మోక్ష మార్గము. ఈ ఇరుకైన మార్గం గుండా పాకుతూ బయటకు రావడం అనేది భక్తులనే అహంకారం నశింపజేయడానికి, పునర్జన్మల చక్రం నుండి విముక్తి పొందడానికి ఈ మోక్ష మార్గం అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా మంది ఆ మార్గం గుండా అయితే వస్తున్నారు. అలాగే ఈ మార్గంలో ప్రయాణించడం వలన జన్మాంతరాల కర్మలను నశింపపోతాయని మరియు శివుని అనుగ్రహం లభిస్తుందనే భక్తుల నమ్మకం. దాదాపు తిరువన్నమలై సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, నందీశ్వరుని విగ్రహం అయితే ఇక్కడ ఉంది. నందీశ్వరుని విగ్రహం వెనకాల తిరువన్నమలై కొండ అయితే కనిపిస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రాజగోపురం చాలా దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్. ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనము 8వ లింగమైన ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇది ఈశాన్య దిక్కునైతే ఉంటుంది. ఈశాన్య దికల్పుడైన శివుని అంశ రుద్రుడు కొలువైన దిక్కు ఇది. ఈ లింగాన్ని దర్శిస్తే సర్వ పాపాలు హరిస్తాయి. పూజిస్తే వచ్చే ఫలితాలు మనశ్శాంతి, ఆధ్యాత్మికత, ఉన్నతి మరియు సమస్త కార్యసిద్ధి అయితే లభిస్తుంది. ఇక్కడితో అష్టలింగాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనము రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళాలి. చాలా సమయం తర్వాత రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, మొత్తము గుడి ప్రాంగణంలో అయితే ఉన్నాం మేము. ఇప్పుడు గుడిలో దర్శనానికి అయితే వెళ్ళాలి. తిరువన్నమలై భారతదేశంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రంలో ఒకటి. ఇక్కడ అరుణాచల కొండను స్వయంగా పరమశివుడి రూపంగా భావిస్తారు. అరుణం అంటే అగ్నికాంతి, చలం అంటే కొండని అర్థము. హిందూ సాంప్రదాయ ప్రకారం శివుడికి సంబంధించిన 5 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. వాటిని పంచభూతాల ఆలయాలు అంటారు. పంచభూతాల ఆలయంలో అగ్నిస్థానం పొందింది మన తిరువన్నమలై. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది. అప్పుడు శివయ్య అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమైతే అవుతారు. విష్ణువు వారాహ రూపంలో క్రిందకైతే వెళ్ళిపోతారు. బ్రహ్మ హంస రూపంలో పైకైతే వెళ్ళిపోతారు. కానీ ఆ అగ్నిస్తంభానికి ఆది అంతం అనేది కనపడదు. దాంతో ఇద్దరు శివుడి మహిమలను ఒప్పుకుంటారు. ఆ అనంత అగ్ని రూపమే తర్వాత అరుణాచల కొండగా మారిందని ఇక్కడ పురాణాలు అయితే చెప్తున్నాయి. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే ఫ్రెండ్స్ పెద్ద నంది. లోపల చిన్న నంది ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇక్కడి ప్రధాన రాజగోపురం సుమారు 217 అడుగులు ఎత్తులో ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన గోపురంలో ఇది ఒకటి. ఈ ఆలయ చరిత్ర వేల సంవత్సరం నాటిది. ఈ ఆలయాన్ని చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు అభివృద్ధి అయితే చేశారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఆలయం మరింత విస్తరించబడింది. చూడండి ఒకసారి మ్యాప్, తిరువన్నమలై టెంపుల్ మ్యాప్ అయితే చూపిస్తున్నాను. వెనకాల అరుణాచల కొండ అయితే కనిపిస్తుంది. అక్కడ పైన చూడండి, అరుణాచల కొండ పైన ప్రతి సంవత్సరము దీపం అయితే వెలిగిస్తారు. తిరువన్నమలైలో జరిగే అత్యంత పెద్ద ఉత్సవం కార్తీక దీపం అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అరుణాచల కొండపై భారీ దీపం వెలిగిస్తారు. ఈ దీపం మహాదీపం అంటారు. దాన్ని చూడటానికి లక్షలాది మంది భక్తులైతే వస్తారు. ప్రతి పౌర్ణమికి
చాలామంది భక్తాదులు అయితే వస్తారు. చూడండి ఒకసారి మ్యాపింగ్, మొత్తం గుడికి సంబంధించిన మ్యాపింగ్ అయితే ఉంటుంది. ఇది చిన్ననంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, శివయ్యది గోపురం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము దర్శనానికి అయితే వెళ్తాము. చూడండి చాలామంది భక్తాదులు దర్శనం అయితే చేసుకుంటున్నారు. శివయ్య దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి దర్శనం అయితే ఉంది. అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటున్నాము. అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రసాదాల కోసం అయితే బయటకు వచ్చేసాము. బయట అంటే ఆ గుడి ప్రాంగణంలోనే ప్రసాదాలు అయితే ఇస్తారు. అందులో మేము లడ్డూస్ అయితే తీసుకున్నాము. అలాగే పులిహోర కూడా 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. తిన్నాము, సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ పులిహోర. మేము ఇప్పుడు బయటకైతే వెళ్తున్నాము. దర్శనం అయితే అయిపోయింది అమ్మవారిది, అయ్యవారిది. ఇప్పుడు మేము బయటకైతే వచ్చేసాము. చూడండి ఎగ్జిట్ వే అని బోర్డు అయితే రాశారు. మెయిన్ ఇక్కడ సైడ్ ఎడమ సైడ్ ఉన్న గోపురం దగ్గరికి అయితే వచ్చాము. ఫైనల్గా తిరువన్నమలై దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అక్కడ రాజగోపురం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, ఈ వైపు నుంచి అయితే చూడండి రాజగోపురం ఇంకా బాగా కనిపిస్తుంది. వెనకాలే అరుణాచల కొండ అయితే ఉంది. మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి జూమ్ చేసి. వీడియో లెంత్ చాలా ఎక్కువ అవడం వల్ల పార్ట్ 1 పార్ట్ 2గా అయితే విడదీశాను. పార్ట్ 1లో జర్నీ మొత్తం ఉంటుంది. పార్ట్ 2లో గిరి ప్రదక్షిణ, అరుణాచలేశ్వర దర్శనం ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో ట్రావెలింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.